చూస్తున్నారు కదా, మన ప్రాంతాల్లో ఉండే గిరిజన నాయకులు ప్రాపర్‌గా ప్రజల్ని మోటివేషన్ చేయకపోవడం వలన చాలామంది ఈ సమావేశానికి రాలేదు. అలాగే కొంతమంది గిరిజనులకు దీని గురించి తెలిసినా ప్రత్యేకంగా టైం తీసుకొని సమావేశానికైతే రాలేకపోయారు. సో, వారికి తెలియాలనే ఈ వీడియో చేస్తున్నా. లాస్ట్ వరకు చూసేయండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలి. జై ఆదివాసీ, జై ఆదివాసీ. సత్యాగ్రహ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం 2020 ఏప్రిల్ 22 తారీఖున మనకు ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలకు సంబంధించి స్థానిక ఆదివాసీలతో ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకానికి సంబంధించిన హాయ్ గైస్, ఈరోజు నేను కొన్ని విషయాలు అనేటువంటివి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇవి ప్రతి ఒక్క గిరిజనుడికి ఉపయోగపడే విషయాలు. అవేంటంటే, నేను రీసెంట్గా మన నీలకంఠపురం కేంద్రంగా 26వ తారీఖున కండక్ట్ చేసినటువంటి ఏజేఏసీ ఆదివాసీ సత్యాగ్రహ యాత్రకు వెళ్ళడం జరిగింది. ఇందులోన మన గిరిజనుల హక్కుల కోసము, అలాగే గిరిజనుల అటవీ హక్కులు, అలాగే రాజ్యాంగ హక్కులు, ఉద్యోగ నియామకాల గురించి, అలాగే కొన్ని చట్టాల గురించి అనేటువంటివి వివరించడం జరిగింది. వీటి గురించి మీరు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మన గిరిజనుల హక్కుల కోసం, అలాగే మన చట్టాల కోసం ప్రతి గిరిజన వ్యక్తి తెలుసుకోవాలి. అలాగే వాటి సక్రమంగా అమలు కోసం మనం పోరాటం చేయవలసిన పరిస్థితులు అయితే ఈ రోజుల్లో నెలకొంటున్నాయి. సో వాటి గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత అనేటువంటిది ఉందనేసి ఉద్దేశంతోనే ఈ వీడియోలు అనేది చేయడం జరుగుతుంది. ఉదాహరణకు, గిరిజనుల అభివృద్ధి కోసం అని చెప్పేసి 1970 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 3ని 2020 ఏప్రిల్ 22న రద్దు చేయడం వలన ఈ 2025 మెగా డిఎస్సిలో గిరిజనులు చాలా వరకు 4000 నుంచి 5000 వరకు ఉద్యోగ నియామకాలు అనేటువంటివి కోల్పోవడం జరిగింది. ఈ పోరాటంలో ఏజేసి కొన్ని డిమాండ్లను అయితే చెప్పడం జరిగింది. వాటిని మీకు ఇప్పుడు చెప్తాను. మొదటిగా, మన కురుపాం మండలంలోని నీలకంఠపురం కేంద్రంగా మరో ప్రత్యేక మండలం ఏర్పాటు చేయాలని, అలాగే 1/70 చట్టం అనేది అమలు చేయాలని, అలాగే పీసా చట్టం, అటవీ హక్కు చట్టాలు సక్రమంగా అమలు చేయాలని, ఇలా పలు డిమాండ్లతో ఏజేసీ ఆదివాసీలకు అండగా ఉంటూ పోరాటం చేస్తుంటే మన గిరిజనులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కనీసము మద్దతుగా నిలబడడం కూడా లేదు. ఇటువంటి తరుణంలో ప్రతి వ్యక్తికి కొంచెమైనా సరే తెలియజెప్పాలని చెప్పేసే ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోస్లో మీకు కొన్ని చట్టాల గురించి చెప్దామనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.